హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పాలకూర పప్పు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఇది చూడండి, నేను కందిపప్పు ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్నాను. అది కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇది ఇలా చేస్తే చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గాబర్ గాబర్ మీద మనం చేసుకుంటాం కదా, అలా అంటే వేరం పప్పు ఉడకపోవడం ఇవన్నీ ఉంటుంది కదా, అలా పప్పు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూడండి, నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. పాలకూర మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. కడిగేసి తీసుకున్నానండి. ఒక టమాటా తీసుకున్నాను. ఇంకా కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నాను. అంతే. దీన్ని ఇంకా మనం పాలకూరలో బాగా వాటర్ వస్తుంది కదా, అందుకు మనం వాటర్ కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి. చూడండి, ఒక కప్పు ఇంకా కొంచెం అంత వాటర్ వేసుకుంటున్నాను. పాలకూరలో వాటర్ కూడా వస్తుంది కదా, అందుకు. చూసారా, వాటర్ వేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. చూడండి, కుక్కర్ విజిల్ అని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు విజిల్ కనీసం ఒక 6 విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. చూడండి, మొత్తం దాని ప్రెజర్ అంతా తీసాం కదా, తీసిన తర్వాత పప్పు ఇలా కనిపిస్తుందండి. మొత్తం వాటర్ అంతా దాన్ని ఇంకిపోయింది. ఇప్పుడు దీంతో మనం కొంచెం గరిటతో కానీ పప్పు కవ్వంతో కానీ కొంచెం మనం మెదుపుకుంటే బాగుంటుంది. ఆ ఆకు ఆకు లేకుండా కొంచెం అంతా మెదుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పప్పు కవ్వంగానే ఉంటే దాంతో కూడా మెదుపుకోవచ్చు, లేదంటే గరిటెతోనే మెదుపుకోవచ్చు. చూడండి, కొంచెం తాలింపు కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వెల్లుల్లి ఒక 7, 8 రెబ్బలు తీసుకున్నాను, అవి వేసుకోవాలి దీంట్లోని. చూడండి, ఎల్లుల్లిపాయలు అలా ఫ్రై అవుతుంది కదా, ఇందులో మనం కొంచెం అంత ఆవాలు, కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3 వేసుకున్నాను. ఇది కొంచెం తాలింపు మనం ఎలా వేసుకుంటాం పప్పుకి, అదే తాలింపు అండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, దేనికైనా హెల్త్కి కూడా చాలా బాగుంటుంది కదా. అంతే, అది ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం ఆ పప్పు మనం మెదుపుకొని ఉంచుకున్నాం కదా, ఆకంతా కొంచెం క్రష్ అయింది. ఆ పప్పుని మొత్తం దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం అంత ఫ్రై అంటే కొంచెం ఉడకాలండి, ఎందుకంటే దీంట్లో ఇప్పుడే కదా మనం తాలింపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం కొంచెం ఆ కుక్కర్లోని అంత ఉండిపోతుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ కుక్కర్ కడిగి ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత కొంచెం అంత కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం చింతపండు పుల్ల వేసుకుంటున్నానండి. మరి పాలకూర పప్పు కదా, చప్పగా ఉంటుంది. చుక్కకూర పప్పు అనుకోండి, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పప్పులో పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటుంది కదా, అన్నం పప్పు పచ్చిమిర్చి ఉంటే అన్నం మొత్తం ఆ పప్పుతోనే తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం అంత కారం వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఆల్రెడీ వేసుకున్నాను కదా, దాని కారం ఉంటుంది కదా, అందుకు కొంచెం కారం వేసుకుంటున్నాను. దీనికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, అంతే. చాలా ఈజీగా అయిపోయింది కదా పప్పు. మనకి ఈ టేస్ట్ అంతా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. మనం ఇంట్లో కూడా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు ఎందుకు వేసాను అంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా, మరీ చప్పగా ఉంటే బాగోదు. చూడండి, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది, కానీ మనం కొంచెం అంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఉడికింది అంటే మరీ ఎక్కువ గట్టిగా అయిపోతుంది కదా, అలా అయిపోతే మరీ బాగోదు. ఇప్పుడు నేను చూపించినంత చిక్కగా ఉంటే సరిపోతుంది, అందుకే కొంచెం వాటర్ వేసుకున్నానండి. చింతపండు పుల్ల వేసుకున్నాను కదా, ఒక 2 మరుగు వచ్చింది వరకు ఉంచుకోవాలి. అది 2 మరుగు అలా వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, అది కొంచెం గట్టిగా అయిపోతుంది, సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీలోని. చూడండి, అంతేనండి. చూడండి, బాగా ఉడికింది కదా, ఈ చిక్కదనం అయితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుందండి. అంతే. పప్పు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి.